పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము కలిసి చదువుకుందాం. Hebrews chapter 5 verse 7 and 8 మనం కలిసి చదువుదాం. శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మరొకసారి చదువుదాం, దగ్గరగా చదువుదాం. శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినాడు. ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ప్రభు సహాయం కొరకై కృతజ్ఞ ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామాన్ని పెట్టి మీకు వందనాలు ప్రభు. ఈ రీతిగా తండ్రి అనుకూలము ఎన్నికలేని వాళ్ళము తండ్రి, అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి వారి సేవలో మాకు ప్రతిగా మీరు మీ యొక్క ఆఖరి రక్తపు బిందువును కూడా కాల్చి తండ్రి మా కొరకు శిలువలో మరణించి ప్రభా భూస్థాపితం చేయబడి తిరిగి 3వ దినాన్ని పునరుద్ధానుడుగా తిరిగి లేచి తండ్రి భాషణ కూర్చుని నుండి ప్రభా మా కొరకు నిరంతరం కూడా విజ్ఞాపన చేస్తున్న దేవుడు దాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో బేతేలు ఆరాధన మందిరంలో ఈ యొక్క రక్షణ పొందిన బిడ్డలమైన మేము కొద్దిమందిగా చేరి ప్రభా జీవగల ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తున్న సమయంలో మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. అల్పుడైన ప్రభా ఎన్నికలేని వాడను, జ్ఞానహీనుడను, జ్ఞాపక శక్తి లేని వాడను, అయినప్పటికీ కూడా తండ్రి ఘనమైన మీ పరిచర్యలో నన్ను కూడా మీరు పాలు భాగస్వామిగా జీవించడానికి నాకు ఇచ్చిన దరిద్రం బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మీరు సంపాదించుకున్న బిడ్డల మధ్యలో నేను కూడా సహవాసంలో ఉండడానికి ఇచ్చిన దరిద్రం బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మేము పొంది ఉన్నారని మేము భావిస్తున్నాము తండ్రి. మీ యొక్క జీవన వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకోవడానికి సహాయపడ్డారు. అదే రీతిగా ప్రభా ఈనాటి ప్రార్థన కొరకై దాన్ని మేము ఆధారంగా చేసుకొని ప్రభా మీ లేఖనాలను మేము గమనించడానికి సహాయపడండి. మీ వాక్కును నాకు దయచేయండి. మనల్ని ఆదరణ ఉంచుకోనండి. తదుపరి ప్రభా మేమందరం కూడా వచ్చిన వారిని వచ్చినట్టుగా వెళ్ళిపోకుండా మీ వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిగా, భారంతో ప్రార్థన చేసేవారిగా, తద్వారా తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా స్థుతులుగా మార్చే గొప్ప శక్తి గల దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సహాయపడండి. అదే రీతిగా తండ్రి దీని మధ్యలో సాధారణ తంత్రాలను తీసివేసి మీరే మహిమ పొంది మాకు సహాయపడమని ఈ ప్రార్థన మా ప్రభువు ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వినయంతో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయిన దినములలో మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థన చేశారనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి
వారు ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఉండి కూడా ఆయన తాను పొందినటువంటి శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు కనుక ఆయన మరి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని చూసినట్లయితే ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి ఆ రోజులలో మహారోధనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగలవానికి యాచనలను ప్రార్థనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రాయబడింది. మనము కూడా ఈ లోకంలో ప్రస్తుతానికి శరీరధారులుగా ఉన్నాం. ప్రభు రాకడ సమయంలో ఈ యొక్క శరీరము మట్టి అవుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి శరీరధారులుగా ఉన్న మనం కూడా ఈ లోకంలో ప్రభువు మనకి మాదిరి చూపించగలిగిన రీతిగా మరణం నుండి రక్షించగల దేవునికి మనము కన్నీళ్లతో ప్రార్థన చేయాలని, అదేవిధంగా యాచనలను సమర్పించాలని, తద్వారా మరి ఆయన ప్రభువారు అంగీకరించబడిన రీతిగా మనకు అంగీకరించబడదామని, ఆయన మరి కుమారుడై ఉండి కూడా ఆయన విజేతను నేర్చుకున్నవాడిగా ఉన్నాడని మనకు వాక్యం గుర్తు చేస్తుంది. మరి సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడే అంత విధిగా అంత విధేయతగా మరి ఆయన ప్రార్థనలో చేశాడు అంటే ఈ రోజున మరి ఎన్నిక లేని మన జీవితాలలో మనం ఎంతగా ప్రభుని మనం వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువు మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక 7 ఆత్మీయ సత్యాలు ప్రభు మనకి ఏ విధంగా నేర్పుతున్నారనే విషయాలను క్లుప్తంగా మనము చూసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. ముందుగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయంలో ప్రభువారు చేసినటువంటి ఒక ప్రార్థనలో అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసుకొస్తున్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి మనము 46వ వచనం వరకు మ్యాచ్నం చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి వారి యొక్క నుండి రాతి వేత దూరం వెళ్ళి మొగ్గాడు నుండి అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో 46వ వచనం వరకు వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు అనేక ప్రార్థనలో అనేటువంటి విశిష్టతను ఆయన గుర్తించి ఉన్నాడు. కనుకనే ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అందుకనే శిష్యులుగా ఆయన చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా చదవండి అన్నమాట. ప్రార్థన చేయడం చెప్పాడు. శోధనలోంచి మనం బయటపడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రార్థన చేయడము అది ఆయన యొక్క వాడుక. ఇక్కడ ఒక విషయం చెప్పబడింది మనం చూసినట్లయితే 39వ వచనం దయచేసి చదవండి. ఇప్పుడు చదివినటువంటి వచనము.
ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వాడుక చొప్పున. ఇది మనం చూసినట్లయితే వాడుక చొప్పున అంటే అలవాటు, ఆయనకి అలవాటు చొప్పున లేక వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ చోటుకి చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశిస్తున్నట్లు ప్రార్థన చేయమని చెప్పారు. కనుక ఆయన మరి వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేయడం ఒక అలవాటు ఆయనకి. అదే రీతిగా చూసినట్లయితే లూకా సువార్తలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒలివ కొండలకు వెళ్ళడము ఆయనకు వాడుక అనే మాట చూస్తాం. ఇంకా ఆయనకి ఏమేమి వాడుక ఉంది? వాడుక అంటే మనం మాట్లాడే భాషలో చూసినట్లయితే అలవాటు. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. ఇక్కడ కూడా చూసినట్లయితే అతని వయసు ఎంత అప్పుడు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆయన పండుగను ఆచరించడానికి వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళారు. దేవుని యొక్క మరి ఆలయం దగ్గరికి వెళ్ళారు. వాడుక చొప్పున ప్రార్థన చేయడం ఒక ఆయన వాడుక. అదేవిధంగా దేవుని ఆలయానికి వెళ్ళడం ఆయనకు వాడుక. అదే రీతిగా మనం చూసినట్లయితే మరి ఇంకా మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము ఇంకేమిటి ఆయనకు వాడుక చూసినట్లయితే మొదటి వచనం చదవండి. మార్కు 10:1. ఇప్పుడు తనకి ఇంకొక వాడుక ఏముంది? తన వాడుక చొప్పున వారికి మరలా బోధిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ వస్తున్నాడు. ఆయనకి అదొక వాడుక. ఇప్పటి వరకు ఆయన 3 రకాల వాడుకలను ఆయనలో ఉన్నాయి. ఒకటి, ఆయన ఒలీవ కొండలకు వెళ్ళడం, అదేవిధంగా ప్రార్థన చేయడం, అదేవిధంగా రెండవదిగా మనం చూసాము లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన దేవుని ఆలయానికి వెళ్ళడం 42వ వచనంలో వాడుక చొప్పున. మూడవదిగా మనం చూస్తున్నాం మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మరి ఇక్కడ వాడుక చొప్పున వారికి మరలా బోధిస్తూ ఉన్నాడు. బోధించేటటువంటి అలవాటు కూడా ప్రభు వారికి ఉంది. అదని కూడా వాడుక ఆయనకి. అదేవిధంగా లూకా సువార్తలో కూడా ఆయన మరొక మాట, ఆయన వాడుక అన్నది ఎలా ఉందో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి. కనుక దేవుని మందిరంలో మరి ప్రభువారు వెళ్ళడం ఆయనకి అలవాటు, వాడుక చొప్పున. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిల్చుండగా. కాబట్టి ఈయన మరి లేఖనాన్ని చదవడం కూడా ఆయనకు ఒక అలవాటు. కాబట్టి ఇన్ని రకాల అలవాట్లు మరి విశ్వాసమైన మనం కూడా అలవర్చుకున్నట్లయితే అది మనకు ఎంతో మరి ఆత్మీయమైనటువంటి బలాన్ని ఇస్తుంది. ప్రభువారు నడిచినటువంటి బాటలో మనం వెళ్ళినట్లు ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసాము ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది. రెండవదిగా ఆయన ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన దేవుని వాక్యాన్ని చదవడం అనే అలవాటు ఉంది. అదేవిధంగా బోధించేటువంటి అలవాటు ఉంది. అదే రీతిగా మనం ఆయనలో ఉన్నటువంటి అలవాట్లను మనం కూడా అలవర్చుకున్నట్లయితే అది మన ఆత్మీయమైన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయాన్ని
వేడుకోవాలి. ప్రభా, నాకు ప్రార్థన చేయడం నేర్పండి. ప్రభా, నేను వాక్యాన్ని బోధించడం నేర్పండి. ప్రభా, నేను మీ ఆలయానికి వెళ్ళి ప్రభా మీ వాక్యాన్ని చదవడం, ధ్యానించడం నేర్పండి. ప్రభా, మీలో ఆత్మీయమైనటువంటి అనుభవాలు నాకు నేర్పండి. అలా మనం ప్రభు దగ్గర వేడుకోవాల్సింది. లూకా సువార్తలో మనం చూసినట్లయితే మరొక ఆత్మీయమైనటువంటి ఆ సత్యాన్ని మనం చూసినట్లయితే ఆయన మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 40వ వచనంలో చూసినట్లయితే ఒక మాట, ఆయనకున్నటువంటి అలవాట్లో చూసినట్లయితే ఆయన ఏకాంతముగా కూడా ప్రార్థన చేయడం అలవాటు ఉంది. ఏకాంతముగా 40వ వచనం 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. లూకా సువార్త 2 లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. చదవండి. ఆయన ఏం చేశాడు? వారితో కలిసి వెళ్ళాడు. ప్రభువారు శిష్యులతో కలిసి వెళ్ళారు. శిష్యులతో కలిసి వెళ్ళి వారి యొద్ద నుండి రాత్రి వేత దూరము వెళ్ళి మోకాళ్ళలోని, ఆయన అలవాటు ఏంటి? మోకాళ్ళు ఉండడం. అదేవిధంగా ఆయన ఏకాంతంగా ప్రార్థించడం కూడా అలవాటు. చదవండి 45 కూడా. కాబట్టి ఆయన నీ చిత్తము నెరవేర్చమని అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఆయన మరి సోదరులో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయమని చెప్పారు. రాతి వేత దూరము వెళ్ళారు. ఎందుకని వెళ్ళారు రాతి వేత దూరం అంటే, ఆయన ఏకాంతంగా ప్రత్యేకంగా ప్రార్థించడం అలవాటు. శిష్యులతో కలిసి ప్రార్థించడం అలవాటు. అదే రీతిగా ఆయన ఏకాంతంగా మరి ప్రార్థించడం కూడా అలవాటు. ఆ యొక్క అలవాటు చొప్పున ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. లూకా సువార్తలో కూడా ఇంకా మనం చూసినట్లయితే ఆయన మరి ఒక సోదరును తప్పించడానికి, ఆయనకు వచ్చినటువంటి కష్టాన్ని తప్పించడానికి ఒక చోట ఆయన చెప్తున్నాడు, మరి నా తండ్రిని నేను వేడుకున్నట్లయితే 12 వ్యూహముల సైన్యం కంటే ఎక్కువగా ఆయన నన్ను పంపించగలడు, దేవుడు పంపించగలడు అని చెప్పి ఆయన ఒక చోట చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా నీ చిత్తము, నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చబడాలి అని చెప్పి ప్రభువుకు అప్పగించుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన మరి ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఆయన యొక్క చెమట ఏ విధంగా ఉందని చెప్పబడింది. చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయినట్లుగా ఆయన ప్రార్థన చేయడంలో అంత మరి వేదన. అదేవిధంగా మనం చూసినట్లయితే, ఎక్కువ ఆలోచించినట్లయితే, చాలా కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించినట్లయితే మన బ్రెయిన్ ఎంతవరకు తట్టుకోగలదు అంతవరకు మాత్రమే తట్టుకోగలదు. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి బ్రెయిన్ హెమరేజ్ అంటారు. బ్రెయిన్ హెమరేజ్ అంటారు. అంటే ఆ యొక్క బుర్రలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా కట్ అయిపోతాయి లోపల. వెంటనే అతని యొక్క బ్రెయిన్ పంచేది కొమ్మలోకి వెళ్ళిపోతాడు. అదే బ్రెయిన్ హెమరేజ్ అంటే. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బ్రెయిన్ హెమరేజ్ అంటారు. కొంతమంది మనం చూసినట్లయితే కాంట్రాక్టర్లు ఒత్తిడి, వారి యొక్క ఒత్తిడి వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు పగిలిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు కోమలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు. వారిని కాపాడడం కష్టం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ప్రార్థనలో ఆయన యొక్క ఆతురత, ప్రార్థన చేస్తున్నటువంటి ఆతురత 44 చదవండి. కాబట్టి రక్త బిందువుల వల్ల మారిపోయిందని చెప్పబడుతుంది. అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే
రెండు దినవృత్తాంతములలో కూడా ఒక మాట పాత నిబంధనలో చెప్పబడింది. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనము మన మీద వచ్చినటువంటి గొప్ప ఒక బాధ్యత అది 2 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనంలో ఆయన చాలా తేటగా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు? మరోసారి చదవండి. 7:14 మొట్టమొదటి ఏం చేయాలి? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు మొట్టమొదటిగా తమ్ము తాను తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, నన్ను వెతకాలి, చెడు మార్గాలను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలం నుండి చేయబడినటువంటి ప్రార్థనల మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. కాబట్టి ఇంత గొప్ప జీవగల వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనుడు, ఆయన పేరు తలుచుకున్నటువంటి ఆయన బిడ్డలమైన మనము ఆయన దగ్గరికి చేరినప్పుడు తగ్గించుకోవాలి. ప్రభువారు కూడా అన్నీ తగ్గించుకున్నారు. అదే రీతిగా ప్రార్థన చేయాలి, ఆయన వెతకాలి. ఒకవేళ మనలో దేవుని ఆయాసకరమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాడిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటాడు? ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపాలను క్షమించి వారి దేశంను స్వస్థపరుస్తాను. ఈ దేశం ఈ స్థలం నుండి చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచి నిలుచును, నా చెవులు దానిని ఆలోచించని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయంలో స్పష్టంగా ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు దగ్గర మనం సమర్పించుకొని మరి దేవుని దగ్గర అడిగి వేడుకుని ప్రార్థించుకొని మనం మేలు పొందవలసిన వారమే ఉన్నాం. అలా కాకుండా తగ్గించుకోకుండా మనం ఏదో డిమాండ్ చేసినట్లుగా ప్రభు దగ్గర వేడుకోకూడదు. ఉదాహరణ మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ వచనం నుండి మనం చూసుకెళ్తున్నట్లయితే అక్కడ మరి పరిసయ్యులు, సుంకరి వారి యొక్క ప్రార్థనల యొక్క వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. మరి సుంకరి చూసినట్లయితే ప్రభా నీ యొక్క వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను అనర్హుడను, ఆ ప్రభావాలను క్షమించు అని చెప్పి వేడుకుంటున్నాడు. చూద్దాం లూకా సువార్త 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి.
మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సుంకరి యొక్క ప్రార్థన వలె మన ప్రార్థన ఉండాలి. అంతేగాని మనము పరిసేవకుడు కరెక్ట్గానే ఉన్నాడు, అందులో ఏ విధమైనటువంటి లోపం లేదు. ఆయన కరెక్ట్గా దశమ భాగాలు ఇస్తున్నాడు, అదేవిధంగా అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అదేవిధంగా మరి నేను చోరును కాదు అంటున్నాడు. కాదు, అయినప్పటికీ కూడా అతడిలో ఒక రకమైనటువంటి హెచ్చింపు ఉంది. కాబట్టి దేవుడు మరి ఆయన దగ్గర విరిగి వెలిగిన హృదయంతో, తగ్గించుకున్న హృదయంతో చేరినట్లయితే మరి వారిని దేవుడే హెచ్చిస్తారని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మన ప్రార్థన ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మరొక మాట చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అబ్రహాం ఏమంటున్నాడు? ఆయన ఒక చోట చెప్తున్నాడు, ఆదికాండం 18వ అధ్యాయంలో, నేను ధూళి వంటి వాడను. ధూళి అంటే ఒక గాలి ఎగిరిపోయేటటువంటి ఒక ధూళి వంటి వాడని అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి అంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన దేవుని దగ్గర. అంతగా నమ్మకస్తుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా తగ్గించుకునే వారిగా ఉండాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన నీ చిత్తం అయితే, ఆ మాట చదవండి, 42వ వచనం, 22:42. లూకాసు సువార్త, నీ చిత్తం అయితే. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభా ఇది చెయ్యి అని మనం కమాండ్ చేయకూడదు. ఒకవేళ కమాండ్ చేసినట్లయితే అది ప్రభు మనకి చేయొచ్చు, కానీ అది మనకి తద్వారా మనకి అంత మేలు కాకపోవచ్చు. కాబట్టి మనము నీ చిత్తం అయితే, చదవండి 22:42. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఇప్పుడు ప్రభువు ఒకవేళ ప్రభావాన్ని రక్షించు, నన్ను కాపాడు, నన్ను మీ శివుకు అప్పగించవద్దు అని ఆయన వేడుకున్నాడంటే మరి జరుగులేమో, కానీ ఆయన నీ చిత్తమే నెరవేరాలి ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తం నెరవేరింది, ఆయన శిలువకు అప్పగించబడాలి, తద్వారా మనం అందరూ రక్షించబడాలి. అదే రీతిగా మరి ఒక చోట ఎన్ని తలచినా ఏమి జరిగినా అది నీ చిత్తమే అనే ఒక మంచి పాట కూడా మన దగ్గర ఉంది. కీర్తన 106వ అధ్యాయంలో చూసినట్లయితే, కీర్తనలు 106వ అధ్యాయం 14వ వచనం చదవండి. 106:14 కీర్తన 106వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మనము ప్రభువుని శోధించే వారిగా ఉండకూడదు, ప్రభువుకి మనము ఆయాసాన్ని కలిగించే వారిగా ఉండకూడదు. అక్కడ దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలను వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ప్రభు ఆశించాడు. అయినప్పటికీ కూడా వారు నశించిపోయే వాటి వరకు ఆహారంతో, మాకు అది లేదు, మాకు ఇది లేదు, నీరు లేదు, తిండి లేదు, మాంసం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి వారికి సారథ్యం వహిస్తున్నటువంటి మోషే మీద ముట్టుకున్నారు. అదేవిధంగా దేవుని మీద కూడా వారు విసుగును చూపించారు. కాబట్టి 106వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు, అరణ్యంలో వారు బహుగా ఆశించని, ఎడారిలో దేవుని శోధించని, వారి కోరినది ఆయన వారికి ఇచ్చను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశారు. కాబట్టి ఒక ప్రక్కన మనం చూసినట్లయితే దేవుడు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, అదే రీతిగా దేవుని యొక్క మరి కోపము కూడా అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి మనం చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి. మరో చోట చూసినట్లయితే 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఎంతో స్పష్టంగా ఆయన మనకి గుర్తు చేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మనం ఏమడిగినా ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవన్నీ ఎరుగుతాము. కాబట్టి దేవుని దగ్గర తప్పనిసరిగా మనం వేడుకునే ప్రతి దానికి
కూడా ఆయన మనకు తీర్చేవాడిగా ఉన్నాడు. అయితే మనలో విశ్వాసం ఉండాలి. అదేవిధంగా మరొక చోట ఆయన చెప్తున్నాడు, చూసినట్లయితే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ యొక్క శరీరము ఒక ఆత్మ సిద్ధంగా ఉండొచ్చు, కానీ శరీరము చాలా బలహీనం. మరి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? కాబట్టి అక్కడ మీరు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తూ వెళ్తున్నట్లయితే అనేకమైన విషయాలు ఇక్కడ కూడా చెప్పబడుతున్నాయి. 26వ అధ్యాయము మనం చదివినటువంటి భాగంలో 41వ వచనంలో చూసినప్పుడు మీరు చదవండి. ఈ యొక్క 41 వచనాలు 26, 41. వారితో చెప్పాడు ప్రభువారు, ప్రార్థన చేయండి. అదేవిధంగా చదవండి 42. చదవండి. ప్రభువు చెప్పారు అక్కడ, శిష్యులు ప్రార్థించమన్నారు. ఒక శోధన నాకు వచ్చింది, లేక ఒక ఇబ్బంది నాకు వచ్చింది, నా యొక్క హృదయం వేదనతో ఉంది, నా యొక్క చెమట రక్త బిందువులు కాలుతూ ఉంది, కాబట్టి మీరు మెలుగుకోండి, ప్రార్థన చేయమని శిష్యుడు చెప్పాడు. మొదటిసారి వెళ్ళాడు, అప్పుడు నిద్రిస్తున్నారు. 2వ మారు వెళ్ళాడని చెప్పి రాయబడింది 43వ వచనంలో. మరలా 2వ మారు వెళ్ళాడు, అప్పటికి కూడా వారు నిద్రిస్తూ ఉన్నారు. 3వ మారు కూడా వెళ్ళాడు అని చెప్పి ఇక టైం అయిపోయింది, వాడు అప్పగించబడుతున్నాడు అని చెప్పి ఆయన మరి సిద్ధపడ్డట్టుగా మనం చూడొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మనము ఆఖరిగా ఒక మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వెళ్తున్నట్లయితే మరొకసారి 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. కాబట్టి మనం కూడా ఆ యొక్క విధేయతను నేర్చుకున్న వాడిగా మనం కన్నీళ్లతో మరి దేవుని దగ్గర రోదనతో ప్రార్థన, అదేవిధంగా అనేక మంది కొరకు యాచన చేస్తూ యొక్క మరణం నుండి రక్షించబడటం మాత్రమే కాదు, అనేక మందిని మరణం నుండి రక్షించబడడానికి మనము కారణభూతులుగా ఉండడానికి దేవుడు సహాయం చేయగాక. అదే రీతిగా లూకా సువార్తలో మనం చూస్తున్నట్లయితే, సమయం లేదు 18వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మరి ఒక విధవరాలు కూడా పదే పదే ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు నాకును నా యొక్క పొరుగువానికి న్యాయం తీర్చమని చెప్తూ వేడుకుంటూ ఉండగా, ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కూడా మరి ఆమె పదే నన్ను వచ్చి విశ్వసిస్తూ ఉండు లోపల ఆమెకు నేను సెటిల్ చేస్తానని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా చేశాడు. అదేవిధంగా అంత అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధంగా చేసినప్పుడు న్యాయమూర్తి, దయామూర్తి, మనకు ప్రాణం పెట్టినటువంటి మన దేవుడి దగ్గర మనం పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు ఆదుకుంటాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే మరొక చోట మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగినటువంటి సంభవాన్ని మనం చూడొచ్చు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి తన యొక్క స్నేహితుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, సోదరా నా దగ్గరికి చుట్టాలు వచ్చారు,
నా దగ్గర తినడానికి వారికి పెట్టడానికి ఏమీ లేదు, నాకు కొంచెం మీరు ఆహారాన్ని ఇవ్వండి, వారికి ఇస్తానంటే నా పిల్లలు నిద్రపోతున్నారు, వారికి ఒక్కసారి లేచినట్లయితే మళ్ళీ నిద్రపోవడం కష్టం అని చెప్పి తన స్నేహితులు చెప్తున్నప్పటికీ కూడా, కలుపు తీరుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా పదే పదే సిగ్గుమాలిన వాడిగా ఆయన తన స్నేహితులు వచ్చి వేడుకోవడం ద్వారా, అడగడం ద్వారా ఆయన అతనికి సహాయం చేసినట్లుగా లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఈ రీతిగా ఈ లోకస్తులు కావచ్చు, అన్యాయమైనటువంటి ఈ లోకపు స్నేహితులు కావచ్చు, అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతులు కావచ్చు, వారు కూడా ధైర్యమిస్తారు. అలాంటి సమయంలో దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపించి మనం చేసినటువంటి మరి తప్పిదాలను క్షమించడానికి, పరలోకంలో ఆయనతో సదాకాలం ఉండడానికి తన శిలువ మరణాన్ని పొందినటువంటి ప్రభువు మన యొక్క విజ్ఞాపన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్పాడు 2 దినవృత్తాంతాల్లో మనం చదివాం. కాబట్టి 2 దినవృత్తాంతంలో చదివిన రీతిగా నా నామాన్ని ధరించిన నా బిడ్డలు మరి వారు తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి పెట్టుకున్నట్లయితే వారికి నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇన్ని భరోసాలు ఇచ్చినటువంటి దేవుడు, ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ప్రభు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ అంతా నెమ్మదిగా ఉందనుకోవచ్చు, కానీ శోధన వస్తుంది తప్పనిసరిగా. ఆ శోధన నుండి మనం తప్పించబడాలి అంటే ప్రార్థనే దానికి రెమెడీ, ప్రార్థనే దానికి మూలము. అది మాత్రమే మనకు కాపాడగలదు. ఈ యొక్క నగ్న సత్యాన్ని బైబిల్ మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. కనుక రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని భారంతో ప్రార్థిద్దాం, అనేక మంది కొరకు ప్రార్థిద్దాం. ఆ విధంగా ప్రార్థించడం తద్వారా వారు మేలుడు పొందడం మనకు అది బ్లెస్సింగ్, అది మనకి బ్లెస్సింగ్, మన కుటుంబానికి బ్లెస్సింగ్. ఆ విషయాన్ని గమనించిన వారిగా మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఆ తర్వాత చెప్పబడే అంశాల గురించి క్లుప్తంగా ప్రార్థించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.